అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుందా? కిడ్నీకి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్‌లో డెఫినిట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందండి. అంటే ఎందుకంటే ఈ షుగర్ లెవెల్స్ కిడ్నీలో ఎక్కువ ఉండడము, మూత్రం సంచిలో ఎక్కువ ఉండడము, దీనివల్ల ఈ ఆర్గానిజమ్స్ యూరిన్ బ్లాడర్లో ఎక్కువ గ్రోత్ అవుతుంది. ఈ గ్రోత్ వల్ల మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము, యూరిన్ ఇన్ఫెక్షన్ కాకుండా కూడా అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అని అంటే కిడ్నీ కూడా ఎఫెక్ట్ కావడం. ఇప్పుడు నాకు ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నాడండి. ఎగ్జామ్ బాగున్నాడు, కానీ జస్ట్ బికాస్ ఆఫ్ అన్‌కంట్రోల్డ్ యూరిన్ కంప్లీట్గా సిక్ అయిపోయి బయలాటరల్ పైలోనెఫ్రైటిస్ వచ్చి క్రియాటినిన్ లెవెల్స్ పెరిగిపోయినాయి, సెప్సిస్లో ఉన్నాడు ఆయన. అంటే చావు బతుకు లెవెల్ వరకు ఉన్నాడు. సో మనం ఈ డయాబెటీస్ని మంచి కంట్రోల్లో పెట్టుకుంటేనే మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఇదంతా అవాయిడ్ చేసుకోవచ్చు. కిడ్నీ డ్యామేజ్ కూడా కామనెస్ట్ కాజ్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ ఈజ్ అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్, అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. మనం అనుకుంటాము కిడ్నీ డ్యామేజ్ ఫుడ్ వల్ల వస్తుందా, స్టోన్ వల్ల వస్తుందా, ఎన్ని వేరియస్ రీజన్స్ ఎతుకుతూ ఉంటాం. కానీ ద కామనెస్ట్ ఇటియాలజీ కాజ్ ఏంటంటే రూట్ కాజు అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్, అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు షుగర్ కంట్రోల్ చేసుకోవడము, బీపీ కంట్రోల్ చేసుకోవడం ఇమీడియట్గా మంచి ఎఫెక్ట్ రాదు, కానీ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఈ కిడ్నీ డ్యామేజ్ తగ్గడం చేస్తుంది.